తెలుగు శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు మూడు ముళ్ళ బంధం. డి కామేశ్వరి గారు రచించారు. నాన్న, ఈసారి అమ్మని నాతో తీసుకెళ్ళాలనుకుంటున్నాను. కొన్నాళ్ళుండి వస్తుంది అన్నాడు అమెరికా కొడుకు. ఏం, నేను చచ్చానా అమ్మని తీసుకెళ్ళటం? దుసురుగా అన్నాడు తండ్రి. కొడుకు నుదురు బట్టించి నాన్న హెచ్చరిస్తున్నట్లు కాస్త గట్టిగానే అన్నాడు. అమ్మకి కొన్నాళ్ళు మార్పు కావాలనుకుంటుంది. నాతో వస్తానంది. తీసుకెడుతున్నాను. కొన్నాళ్ళుండి వస్తుంది. మరో మాట అనే వీలు లేకుండా తన నిర్ణయం చెప్పాడు. కొన్నాళ్ళేం కర్మ, శాశ్వతంగా ఉంచుకో. నాకేం పర్వాలేదు. నా గురించి ఎవరికీ బెంగ అక్కర్లేదు. నా సంగతి నిన్ను చూసుకోగలను. ఉక్రోషం, అసహనం ధ్వనించింది ఆ గొంతులో. పక్క నుంచి వింటున్న రాజేశ్వరి ఏదో చెప్పడానికి నోరు తెరవబోయింది. కొడుకు చాలే ఊరుకో అని సన్య చేశాడు. అమ్మ మీకోసం వంట మనిషిని మాట్లాడింది. మీకేం కావాలో ఎలా చెయ్యాలో అన్నీ చెప్పింది. మీకేం ఇబ్బంది ఉండదు. ఇంట్లోనే ఉంటుంది ఆవిడ. అయ్యో పాపం, నా గురించి అంతా యావక్కర్లేదు. నా సంగతి నేను చూసుకోగలను. ఎవరెక్కడికి వెళ్ళాలంటే వెళ్ళి అక్కడ ఉండొచ్చు. మొహం ఎర్రబరుచుకొని ఉక్రోషంగా అంటూ లేచి వెళ్ళిపోయారు విశ్వనాథం గారు. రాజేశ్వరి కలవరంగా కొడుకు మొహం వైపు చూసింది. ఊరుకో అమ్మా, నీవేం పట్టించుకోకు ఆయన మాటలు. ఆయన సంగతి మనకి తెలియదా? నీవు మాట్లాడక ఊరుకో, నేను చూసుకుంటాను అని అభయం ఇచ్చాడు నరేష్. నిన్న సాయంత్రం తండ్రి వాక్కి వెళ్ళినప్పుడు తల్లి వచ్చి ఏదో చెప్పాలనుకుంటూ సందిగ్ధ పడటం చూసి ఏమిటమ్మా అన్నాడు నరేష్. నాని, ఈసారి నన్ను నీతో తీసుకెళ్తావా? కొన్నాళ్ళుండి రావాలని ఉంది నీ దగ్గర అంది. నరేష్ ఆశ్చర్యంగా చూశాడు. తల్లి తనంతట తనతో వస్తాననడం ఆశ్చర్యంతో పాటు ఆనందం కలిగించింది. గత 10 ఏళ్లుగా ఎన్నిసార్లు పిలిచినా అక్కడ మాకు తోచదురా బాబు, ఆ చలి అది పడదు. ఏదో ఓసారి వచ్చాం, 4 ఊర్లు తిరిగాం. నీ ఇల్లు వాకిలి సంసారం చూశాం కదా. ఆ ప్రయాణం అది ఇంకా చేసే ఓపిక లేదురా. నేనెలా ఉన్నా మీ నాన్న అసలు రారురా. ఇంకా కిందటిసారే చూసావుగా, ఉన్న 4 నెలలు ఎంత సనిగారో అని రావడానికి ఇష్టపడని తల్లి తనంతట తను అడిగిందంటే, ఏంటమ్మా నిజంగానే అంటున్నావా? నాన్న వస్తానన్నారా? అనుమానంగా అడిగాడు. మీ నాన్న కాదురా, నీ ఒక్కరినే రావాలనుకుంటున్నాను అని కాస్త ఆగి తల దించుకొని, నాకిక్కడ నుంచి 2-3 నెలలు దూరంగా వెళ్ళిపోయి ప్రశాంతంగా బ్రతకాలనిపిస్తుందిరా. ఈయనతో పడలేకపోతున్నాన్రా. ఆవిడ గొంతు రుద్దమయ్యి కళ్ళు తడి అయ్యాయి. వయసుతో పాటు కాల్చుకు తినటం మరీ ఎక్కువైపోయింది నాని. అనని మాట అనే మాట లేదు. నోటికెంత వస్తే అంత అందరి ముందు అనటం. ప్రతిదానికి విసుగు, కసుర్లు. ఊ అంటే కోపం, ఆ అంటే తిట్లు. పడలేకపోతున్నాన్రా. ఈ కొంపలో ఉండలేకపోతున్నాన్రా కళ్ళు తుడుచుకుంటూ అంది రాజేశ్వరమ్మ. తండ్రి సంగతి తెలిసిన కొడుకు తల్లిని ఏమని చెప్పి ఓదార్చాలో తెలియలేదు. నాకు 70 ఏళ్ళు వస్తున్నాయి. నేను మనిషినని, నాకు అవమానం అభిమానం ఉంటుందని ఆయన ఎప్పటికీ గ్రహించరు. కట్టుకున్న దాని మీద అభిమానం గౌరవం అనేది ఆయనలో ఏ కోశాన కనబడదు. భార్య అంటే చాకిరీ చేస్తూ తన కాలి కింద పడుండి ఏమన్నా పడుండాలనే ఆ మనస్తత్వం నీ చచ్చినా మారదు. ఆయనకి ఈ వయసులో వేలకి అన్నీ అమర్చి పెడుతూ చాకిరీ చేస్తున్నానన్న కృతజ్ఞతన్నా లేదు మనిషికి. ఆయనకి వచ్చినట్టే నాకు వయసు పైబడుతుందన్న ఆలోచన ఆయనకి లేదు. ఏ కాస్త చిన్న తప్పు జరిగినా విరుచుకుపడి నానా మాటలు అనటం, ఊరుకుంటే మొద్దులా జవాబివ్వవేం అని తిట్లు, జవాబిస్తే నోరు లేస్తుంది అని ఎగరటం. ఏం బ్రతుకు నాయనా ఇది? ఆయనకి నీ లేని లోటు నా విలువ తెలియాలంటే ఆయన్ని విడిచి కొన్నాళ్ళు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. తల్లి ఆవేదన అర్థం చేసుకున్నాడు నరేష్. అమ్మా, నీకు చాలాసార్లు ఇదివరకే చెప్పాను, మరీ అంతలా పడి ఉండొద్దు. ఏదన్నా అన్నప్పుడు జవాబిస్తూ ఉండమని. నీవలా ఊరుకోబట్టే ఆయన నిన్ను లోకువ కట్టారు.
మాటకి మాట అంటే అనే ముందు కాస్త జంకుతారని చెప్పాను నీకు. నీ వయసుకైనా గౌరవం ఇవ్వకుండా అలా అనటం నీవు సహించటం వల్లే, బాధగా కోపంగా అన్నాడు. నోరు మూసుకుంటుంటేనే ఇలా అనే మనిషి జవాబిస్తే సహిస్తారా? ఎందుకీ గోలా? రొస్టు అని నా పని నేను చేసుకొని ఉంటున్నా. ఈ వయసులో గొడవలేమిటి? నలుగురు నవ్వుతారని సహిస్తున్న కొద్దీ నా సహనానికి హద్దుందని ఆయనకి తెలియాలి. నన్ను కొన్నాళ్ళు తీసుకెళ్తావా? నీకు వీలుంటుందా? నీకు ఇబ్బందేం ఉండదు కదా? బిడియపడుతూ అడిగింది రాజేశ్వరమ్మ. నరేష్ కోపంగా చూశాడు. ఏమిటమ్మా ఆ మాటలు? ఎన్నిసార్లు పిలిచాను రమ్మని? నాన్నకి ఇబ్బంది అని, ఆయన్ని ఒంటరిగా వదిలి వస్తే బాగుండదని అనేదానివి. అమ్మా, నీకు ఎన్నాళ్ళు ఉండాలనిపిస్తే అన్నాళ్ళుండు నా దగ్గర. నీకే లోటు రాకుండా చూసే పూచి నాది. అయితే నీవే మీ నాన్నతో ఒక మాట చెప్పి టికెట్టు అది ఏర్పాటు చెయ్యి అంది. కొడుకు ఆ మాట చెప్పిన దగ్గర నుంచి విశ్వనాథం గారు మరింత బిరుసుకుపోయారు. భార్యతో అసలు మాటలు మానేశారు. మొహం దుమదుమలాడించుకొని విసురుగా వెళ్ళిపోవటం, ఏం కావలసినా అడగకుండా తనే చేసుకోవటం, కొడుకుతో కూడా చాలా ముభావంగా అడిగిన దానికి ఊ ఆ అనటం కంటే ఎక్కువ మాట్లాడకుండా ఇంట్లో సత్యాగ్రహం చేస్తూ తన అసమ్మతి అప్రసన్నత తెలియజేశారు. రాజేశ్వరి చూసి చూడనట్టు ప్రవర్తించసాగింది. కొడుకు పట్టించుకోలేదు. వీసా టికెట్టు వచ్చాయి. నాన్న, రేపు సాయంత్రం బయలుదేరుతున్నాను. అమ్మకి టికెట్టు తీశాను కొడుకు చెప్పాడు. తన కోపాన్ని అయిష్టతని చూసి గ్రహించి వెళ్ళడానికే భార్య తయారైందని మొహం మరింత గంటు పెట్టుకున్నాడు. మంచిది అన్నారు విశ్వనాథం వ్యంగ్యంగా. వంటావిడ వచ్చారు. అన్నీ మన పద్ధతులు, మీ భోజన వేళలు అన్నీ చెప్పింది. మీకెలా కావలిస్తే అలా చేస్తుంది చెబితే. పని మనిషి ఉండనే ఉంది. మీకేం ఇబ్బంది ఉండదు. కొడుకు మాట పూర్తి కాకుండానే నాకేం ఇబ్బంది? ఎవరన్నారు ఇబ్బందని? ఈవిడ లేకపోతే గడవదనుకుంటుంది. కోడిపెట్ట ముసలమ్మ కథ మాదిరి వెళ్ళి శాశ్వతంగా అక్కడే ఉండొచ్చు నేను చచ్చాననుకొని ఆఖరి అస్త్రం వదిలారు. అంత మాట అన్నాక భార్య ఆగిపోతుందన్న ఆయన మనసులో ఆశ. మర్నాడు భార్య సామానులన్నీ సర్దుకుంటూ పచ్చళ్ళు పొడులు చేస్తూ బజారు నుంచి మిఠాయిలు అన్నీ తెప్పించటం చూశాక చిన్న పిల్లాడిలా ఉక్రోష పడిపోయారు. దీనికెంత ధైర్యం! తను లేకుండా తనని ఒంటరిగా ఈ వయసులో వదిలి వెళ్ళటమా? ఎంత పొగరు! కొడుకుని చూసి తైతక్కలాడుతుంది. వెళ్ళని వెళ్ళని, దీని పని చెబుతా. ఇల్లు ఆస్తి గీస్తి ఏం రాయకుండా బుర్ర గొరిగించి కూర్చోబెడతాను. అప్పుడు తెలుస్తుంది ఏ కొడుకు ఎన్నాళ్ళు ఆదుకుంటాడో చూద్దాం. మనసు కళ్ళు తాగిన కోతిలా గెంతులు వేసింది. బాబుగారు, టిఫిన్ పెట్టాను. వంటావిడ సీతమ్మ వినయంగా అంది. మీరు పిలవనక్కర్లేదు. టైం అయితే నేనే వస్తా. చదువుతున్న పేపరు వంచి తలెత్తి ముఖం చిట్లించి అన్నారాయన. వంటావిడ ముఖం చిన్నబుచ్చుకొని లోపలికెళ్ళిపోయింది. రాజేశ్వరి వెళ్ళి పట్టుమని 24 గంటలు గడవలేదు. కానీ ఇంట్లో ఏదో వెలితి, శూన్యం. ఆ శూన్యం ఆయన మనస్సులో ఏర్పడింది. ఏదో చాలా నిర్భరంగా గంభీరంగా పైకి ఉన్న నిన్నటి నుంచి ఆయన మనస్సులో లేదు. రాజేశ్వరి వెళ్తూ వెళ్తూ లాంఛనంగా ఏదో చెప్పాలని చెప్పినట్టు వెళ్తున్నాను, జాగ్రత్త అని మాత్రం అంది. ఆయన ముఖం పక్కకి తిప్పుకున్నారు. కనీసం గేటు వరకైనా సాగనంపడానికి వెళ్లకుండా వీధి వసారాలో పడక కుర్చీ కంటుకుపోయి కూర్చున్నారు. నాన్న, ఫోన్ చేస్తుంటాను, జాగ్రత్త అన్నాడు కొడుకు. దానికి జవాబు లేదు. ఆవిడ వెళ్ళాక ఒంటరిగా తల్లి వదిలి వెళ్ళిపోతే చిన్నపిల్లాడు ఉక్రోష పడినట్టు రాత్రంతా మనసులో మదనపడ్డారాయన. ఏమిటివి? ఇడ్లేనా? ఇటుకరాళ్ళా? ఇంత గట్టిగా ఉన్నాయేమిటి? సీతమ్మ గతుక్కుమని అమ్మగారు చెప్పిన విధంగానే చేశానండి వినయంగా అంది. ఆవిడ చెప్పినట్టే చేస్తే మెత్తగా దూదుల్లా ఉండాలి. రాళ్ళలా ఉన్నాయి. రేపైనా సరిగా చెయ్యండి. టిఫిన్ ప్లేటు ముందు నుంచి లేచి వెళ్ళిపోయారు విశ్వనాథం. వరాలు ఏమొచ్చాయే ఈ ఇడ్లీలకి? మెత్తగా లేవు.
పని మనిషి చేతిలో ఓ ఇడ్లీని పెట్టి చూడమంటూ అంది సీతమ్మ. బానే ఉన్నాయమ్మా. ఏటో అయ్యగారికి రుసరుసలు లేండి. అయ్యో, టిఫిన్ తినలేదా ఆయన? ఏమో, బాగాలేవేమో. నాకు వంటలు తప్ప టిఫిన్లు చేయటం అలవాటు లేదు, అందుచేత సరిగా రాలేదేమో. పెళ్ళిళ్ళు శుభకార్యాల పెద్ద వంటలు అలవాటు తప్ప ఇళ్లల్లో అలవాటు లేని ఆవిడకి నిజానికి టిఫిన్లు చేయటం రాదు. అమ్మగారు చెప్పినట్టే రుబ్బి నూక కలిపాను మరి, స్వగతంలా అనుకుంది. ఏమిటండి ఇది, పులుసేనా? ఇంత చిక్కగా గంజిలా ఉంది. బెల్లం పడనే లేదు. చారేమిటి ఇంత పుల్లగా పులుసులా ఉంది? ఈ కూర నీళ్ళొడుతుంది. వంట రాదా మీకు? ఇదివరకెక్కడా చేయలేదా? వంట ఇలా తగిలేశారు, ప్రొద్దుట టిఫిన్ అలా చేశారు, మొహం చిట్లించి దురుసుగా అన్నారాయన. సీతమ్మ తెల్లపోయింది. వంట రాదా అంటుంటే ఆవిడకేం జవాబు ఇవ్వాలో తెలియలేదు. 35 ఏళ్లుగా ఇంచుమించు రోజూ చేసే వంట. చక్కగా గుమ్మడికాయ ముక్కలు, ములక్కాడలు, దుంపలు వేసి పులుసు పెడితే అలా అంటారేమిటి? గుమ్మడికాయ పులుసు సీతమ్మ గారే పెట్టాలంటారు తిన్నవాళ్ళు. పెద్ద వంటలు అలవాటయ్యి కాస్త వండటం వల్ల పడాల్సినవి సరిగా పడలేదా ఏమిటి చెప్పమా? మదన పడింది. తీరా భోజనానికి కూర్చొని రుచులు చూస్తే అన్నీ సరిగానే ఉన్నాయనిపించి ఇంకెవరితో చెప్పుకోవాలో తెలియక పని మనిషితో చెప్పుకుంది. అమ్మగారు వెళ్ళిన కోపం మీ మీద చూపిస్తున్నాడయ్యా. వరాలు నవ్వి అంది. గత 10 ఏళ్లుగా పనిచేస్తున్న వరాలుకి ఇంట్లో అయ్యగారి సంగతి బాగానే తెలుసు. అమ్మగారు ఒంటరిగా వదిలి వెళ్ళిపోనారని అయ్యకి బాధ. ఈరోజు వంట సరిగా లేదని కాదు, అమ్మ ఎంత బాగా వండినా ఏదో వంకలు పెట్టడం ఆయనకి అలవాటు తేలిగ్గా తేల్చేసింది. అంతేనంటావా? అమ్మ బాబోయ్, ఇలా అయితే ఇలా వంకలు పెడితే ఎలా చేస్తా అంది సీతమ్మ. వరాలు లోపటి నుంచి కేక. ఏంటయ్యగారు? ఏమిటి ఆరిన బట్టలన్నీ కుప్పలా పడేశావు మంచం మీద? మడత పెట్టాలని తెలీదా? మడత పెట్టి స్టాండ్ మీద పెట్టు ఆర్డర్ వేశారు. నేనెప్పుడూ పెట్టలా, అమ్మగారు మడతెట్టుకునేవారు. అంటే మీ అమ్మగారు లేకపోతే బట్టలు అలా పడేస్తే నీ మడతలు పెట్టుకోవాలా? హూంకరించారు. వరాలికి అమ్మగారు మడత పెట్టమని చెప్పలేదు. ఆవిడ హడావుడిలో మర్చిపోయిందేమో. నెమ్మదిగా కింద కూర్చొని మడతలు పెట్టింది. ఏమిటే లాల్చి అలా మడత పెడుతున్నావు? మళ్ళీ తొడుక్కోవాలా వద్దా? అలా అడ్డంగా ఏమిటి? నిలువు మడత పెట్టు. వరాలు అయోమయంగా చూసింది. పో అవతలికి, బట్టలు మడత పెట్టడం చేత కాదు. ఆడదానివి కాదు. వరాలుని పొమ్మని 4 బట్టలు అరగంట కూర్చొని విప్పి మడిచి మడతలు పెట్టుకున్నారాయన. పెళ్ళికి ముందు తల్లి, పెళ్ళాయాక భార్య. చాకిరీ చేయటం అలవాటైన ఆయన మంచినీళ్ళు కూడా బిందె వంచుకొని ఏనాడు తాగలేదు. తాగిన గ్లాసు అలా కింద పెట్టడం తప్ప ఏనాడు తీయలేదు. బట్టలు రెడీగా, పక్క రెడీగా, భోజనం, టిఫిను ప్రతీదీ వేలకి అమర్చి పెట్టే భార్య మొగుడంటే చేయించుకునే తప్ప చేసే జాతి కాదని ఆయన విశ్వాసం. అది ఆ ఇంట్లో ఆయనకొచ్చిన సంస్కారం. తల్లి ఏనాడు వంటింటి గడప దాటని మహా ఇల్లాలుగా బ్రతికింది. ఆవిడ ఆయనకి ఆదర్శం. దానికి తోడు తండ్రి పెళ్లి కాంగానే చేసిన నీతి బోధ. ఒరే నాన్ని, ఈ ఆడవాళ్ళున్నారు చూశావు, వెంట్రుక వాసంత దారి ఇచ్చావో ఆ వెంట్రుక పట్టుకొనే తల మీదకెక్కి నిన్ను ఆట ఆడిద్దామనుకుంటారు. అలాంటి పొరపాటు చెయ్యకు సుమా. ఎక్కడుంచాల్సిన వాళ్ళని అక్కడ ఉంచితేనే మనకి లొంగుతారు అన్నాడాయన. కోడలు కాపురానికి వచ్చిన 3వ రోజు కొత్త పెళ్ళాం నూతిలోంచి నీళ్లు తోడుతుంటే ఆమె చేతిలో బాల్చి తీసుకొని నీళ్లు తోడి గాబు నింపిన కొడుకుని చూసి, పాపం కొత్త మోజు, పిచ్చి సన్నాసిని ఇలా వదిలేస్తే రేపటి నుంచి నీళ్ళే తోడిస్తుందో వాకిళ్ళే తోడిపిస్తుందో, ఆడంగి వెదవల వీడా పనులు చేసి వంశ గౌరవం మంట కలిపేస్తాడేమో అనిపించి కొడుక్కి హితబోధ చేశాడు. ఆ మాటలు విశ్వనాథం గారి బుర్రలో బాగానే దూరాయి. తండ్రి అనుభవంతో చెప్పిన మాటలు ఆయన మీద బాగానే పనిచేశాయి. తండ్రి తల్లి మీద అధికారం చెలాయించుకునే పనులు చూసి మొగుడంటే అలాగే ఉండాలి అన్న నమ్మకం కలిగించింది.
దానికి తోడు రాజేశ్వరి కాస్త చదువుకున్న ఆవిడ. పుస్తకాలు పత్రికలు చదువుతుండేది. మెట్రిక్ వరకే చదివిన ఆవిడ కాన్వెంటు చదువుతో ఇంగ్లీషు బాగానే మాట్లాడేది. పేపరు చదివి రాజకీయాలు చర్చించేది. ఇంట్లో తల్లిలా వంటింట్లోనే రోజంతా పడి ఉండకుండా పని చేసుకుని గదిలో కూర్చొని పుస్తకాలు చదివేది. నాజుగ్గా చీర కట్టి ఒళ్ళు ఇల్లు పొందికగా సర్దటం ఆవిడ ప్రతి పనిలో, చేతలో, మాటలో ఆధునికత కనిపించేది. తనతో మాట్లాడినప్పుడు తల్లిలా భర్త అంటే భయపడకుండా తన మనసులో భావాలు స్వేచ్ఛగా చనువుగా వ్యక్తీకరించటం తనకి నచ్చినది. వాదన చేసి తప్పొప్పులు చర్చించి ఒప్పించాలని ప్రయత్నించే ధోరణి. అది చూసి ఈమెకి కాస్త అలుసిస్తే తర్వాత తనని లెక్క చెయ్యదు. తండ్రి చెప్పింది నిజం మొక్కగానే వంచాలని నిర్ణయం తీసుకొని రాజేశ్వరిని అదుపాజ్ఞలో ఉంచటం ఆరంభించాడు విశ్వనాథం. ఆవిడ చెప్పిన దానికి ఒప్పుకోకుండా తన అన్నదే రైట్ అనడం, ఇంట్లో మగాడిదే పెత్తనం, ఆడది వంటింటి వరకే పరిమితం అన్న విషయాలు ఆవిడకి వంటబట్టించేందుకు కాస్త ఇబ్బందే అయింది. అయిన దానికి కాని దానికి కయ్యానికి కాలు దువ్వినట్టు ఎందుకు మాట్లాడి అలా కసిరి అథారిటీ చేసి చెప్పటం ఎందుకు? సౌమ్యంగా చెప్పరాదా అని బాధపడేది. ఆ మాటే అంటే నోరు మూసుకో, నీ అతి తెలివి చూపించకు అని అనవసరంగా కోప్పడే భర్త తత్వం అర్థం కాలేదు ఆవిడకి. వాదిస్తే మరింత కోపం తెచ్చుకొని రోజుల తరబడి మాట్లాడకపోవటం, చిన్న పొరపాటు జరిగిన అందరి ముందు అవమానపరచటం. కొన్నాళ్ళు అలా జరిగినా భర్తని మార్చుకోలేక అందరిలో చిన్నబోవడం ఇష్టం లేక ఆమె మొభావంగా తన పని తను చూసుకునేది. ఉద్యోగం వచ్చి వేరింటి కాపురం వచ్చినా భర్తలో మార్పు లేకపోవడంతో అతని మనస్తత్వం అంతే అని సరిపెట్టుకొని బతకటం నేర్చుకుంది. భార్యగా తన కర్తవ్యం నిర్వర్తించటం తప్ప వారిద్దరి మధ్య సయోధ్యత, సామరస్యం, అనురాగం లోపించాయి. ఆ కాపురంలో పిల్లలు పుట్టారు, పెరిగారు. చదువులు పెళ్ళిళ్ళు అయి వెళ్ళి వాళ్ళిద్దరూ ఒంటరిగా మిగిలిన మనస్సులో మాట స్వేచ్ఛగా ఏనాడు చెప్పుకోలేక ఒంటరితనం అనుభవించింది. తన పని, తన పుస్తకాలు, తన పూజ, మొక్కలు అలవాటు చేసుకుంది ఆవిడ. ఈ విధంగా విశ్వనాథం గారు భార్యని తన చెప్పు చేతల్లో ఉంచుకొని సాధించాను అనుకున్నారు తప్ప కాపురంలో తను కోల్పోయిందేమిటో ఆయన గ్రహించుకోలేదు. వయసు మీద పడి ఉద్యోగంలో రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చోవటం ఆరంభించాక ఆయన చిరాకులు, సాధింపులు, కసుర్లు మరింత ఎక్కువై రాజేశ్వరికి భరించలేనంత నైరాశ్యం, ఒక రకమైన విరక్తి, భర్త అంటే ద్వేషం మరింత పెరిగి ఆ పరిసరాల నుంచి, ఆ వాతావరణం నుంచి కొన్నాళ్ళు దూరంగా వెళ్ళి ప్రశాంతంగా తను జీవించాలి. భర్తకు తనంటే ఏమిటో, తను లేని లోటు ఎలా ఉంటుందో తెలియజేయాలన్న పంతం వచ్చింది. అడుగడుగున అన్ని అమర్స్తుంటే ఆయనకి తెలియటం లేదు. దూరం వెళ్తే విలువ తెలిసొస్తుంది అని కొడుకుతో ప్రయాణం పెట్టుకుంది. వరాలు వరాలు, అమ్మ బాబోయ్, ఈయనకి వండి పెట్టడం నా వల్ల కాదే తల్లి. ఏం చేసినా ఎలా చేసినా వంక పెట్టకుండా తినడాయన. ప్రతిదానికి కస్సుబుస్సు కసురుకుంటూ మాట్లాడతారేమిటి? ఏదో 1 నెల 2 నెలల పాటు విశ్రాంతిగా ఒక్క మనిషే కదా కాస్త వండి పడేసి హాయిగా ఉందామనుకున్నాను. కానీ ఇదే మనిషి బాబు ఏమిటలా కసురుకుంటాడు ప్రతిదానికి? పెళ్ళామనుకుంటాడా? పెరట్లో అంట్లు తోముతున్న వరాలు దగ్గర మొరపెట్టుకుంది సీతమ్మ గారు. రాజేశ్వరి వెళ్ళి పట్టుమని 10 రోజులు కాలేదు, కానీ 10 రోజులలోనే ఆయన తత్వం అర్థమయ్యి ఆయన మాట తీరు ప్రవర్తన నచ్చక చిన్నబుచ్చుకుంది ఆవిడ. నా వంటకి వంకలు పెడతారేమిటి? ఎన్ని శుభకార్యాలకి పెళ్ళిళ్ళకి వండిన దాన్ని రోజుకి 200 సంపాదించుకుంటాను. ఈయనేమనుకుంటున్నారో నా గురించి, ఏదంటే అది పడి ఉంటాననుకుంటున్నారేమో ఉక్రోషంగా అంది. అయ్యా అంతేనమ్మా, పాపం అమ్మగారు నోరు మూసుకు పడు ఉంటుంది కనుక ఈయన గారి ఆటలు సాగుతాయి. కాస్త నోరున్న ఆడదైతే ఇంట్లో ప్రతిరోజు అగ్గి రాజేయకుండా అగ్గి రాజుకునేది. అమ్మ వెళ్ళాక అయ్యకి తెలిసొస్తుంది. అమ్మ వంట బాగుందని, అమ్మ టిఫిన్ బాగుందని, అమ్మ ఉంటే ఇల్లు శుభ్రంగా ఉండేదని. నన్ను సతాయిస్తున్నాడు కదా,
ఈ కుర్చీ లాగావు, ఆ మూల తుడవలేదు, బట్టలు తీసి బాగాలేదు అంటూ సాధించుకుంటున్నాడుగా. పాపం ఆవిడ ఓ 2 నెలలు ఆయన్ని కనిపెట్టుకొని వండి పెట్టాలి అంటూ ఎక్కువ జీతం ఇస్తానంటే కాదనలేక వచ్చాను. ఇలా సాధిస్తే పోతా, నేను గతిలేక పడాల్సిన కర్మ నాకేం లేదు కోపంగా అంది సీతమ్మ. అమెరికాలో కొడుకింటికి వచ్చాక నిజంగా రాజేశ్వరికి శారీరకంగా మానసికంగా మంచి విశ్రాంతి దొరికినట్టు చాలా హాయిగా ఆనందంగా ఉంది. మనవళ్ళతో మాట్లాడుతూ వాళ్ళతో గేమ్స్ ఆడుతూ కథలు చెబుతూ ఏ బరువు బాధ్యతలు లేకుండా నిశ్చింతగా ఉండటం ఎంతో నచ్చింది. కొడుకు కాపురం చూస్తుంటే భార్యాభర్తలంటే ఇలా ఉండాలి, ఇది అన్యోన్యత, ఇది సంసారం అంటే అనిపించింది. ఇద్దరు ఉద్యోగస్తులు, ఇద్దరు చెరో పని చకచకా చేసుకుంటారు. కొడుకు పిల్లల బట్టలు ఇస్త్రీ చేస్తే వాళ్ళ బూట్లు తుడిచి పిల్లల్ని రెడీ చేస్తాడు, పక్కలు దులిపి వేసేస్తాడు. పొద్దుటే కోడలు పలహారం వంట పని చూస్తుంటే మిగతా పనులు అతను చూసుకుంటాడు. ఏ చిన్న పొరపాటు చేసినా భార్యకి సారీ, వెరీ సారీ అంటుంటాడు. థ్యాంక్స్లు సరే సరి. కోడలు వినోదిని అంతే, ఏదన్నా మర్చిపోతే అయ్యో సారీ అంటుంది. ఫర్గెట్ ఇట్, ఓకే అంటాడు తేలిగ్గా కొడుకు. చేయలేదే, మర్చిపోయావు, నా మాట లెక్కలేదు అంటూ దెప్పుళ్ళు సాధింపులు వారి మధ్య లేవు. డిన్నర్ టేబుల్ దగ్గర నలుగురు సరదాగా ఆఫీస్ కబుర్లు, స్కూల్ కబుర్లు, స్నేహితుల గురించి చెప్పుకుంటారు. పిల్లల్ని కసరడం, తిట్టడం, కోప్పడటం లాంటివి లేవు. ప్రేమగా నచ్చ చెప్తారు. అలా అని తండ్రి తల్లి అంటే వాళ్ళకి ఎంత భక్తి భయం అంటే ఆగుతారు. వంటల్లో లోటుపాట్లు వచ్చినా కొడుకు ఎంత సున్నితంగా హాస్యంగా ఎత్తి చూపుతాడు. అయ్యో అంటుంది ఆ అమ్మాయి నవ్వుతూ. ఒక్క పూట వంటలో ఉప్పో కారమో ఎక్కువైతే కావాలని చేసినట్టు, నేరం చేసినట్టు దుయ్యపట్టే భర్తతో పోల్చుకోకుండా ఉండలేకపోయేది. 80 ఏళ్ల సంసారం ఎప్పుడైనా ఇలాంటి చక్కటి అనుభూతులు మిగిల్చిందా? ఇలా ఆప్యాయంగా దగ్గర కూర్చొని మాట్లాడుకున్నారా తాము? ఒకరి అనుభవాలు ఒకరు చెప్పుకున్నారా? ఒకరి భావాలు ఒకరు పంచుకున్నారా? ఒకరి ఇష్టాలు ఇంకొకరు తెలుసుకున్నారా? ఎంతసేపు వన్ వే ట్రాఫిక్ లాగా ఆయన మాట, ఆయన పంతం, ఆయన ఇష్టాలు తప్ప, భార్యగా ఆ ఇంట్లో సర్దుకు బ్రతకటం తప్ప ఇలాంటి ఇచ్చిపుచ్చుకునే ఆనందం తన సంసారంలో ఏ రోజు దొరకలేదు. అన్యోన్యత, అనురాగం అన్న పదాలకి అర్థాలే తెలియకుండా 50 ఏళ్ళు సంసారం చేసింది. అన్నింటికీ మాదిరి దీనికి పెట్టి పుట్టాలేమో. అన్నింటినీ మించిన సంపద భార్యాభర్తల మధ్య అన్యోన్యత అన్నది వీళ్ళ సంసారం చూశాకే తెలుస్తుంది. పోనీలే, కోడలు అదృష్టవంతురాలు. కొడుక్కి తండ్రి వారసత్వం అవ్వలేదు, నయమే అనుకుంది. వచ్చి 20 రోజులు దాటాక మీ నాన్న ఎలా ఉన్నారో, నీ లేని లోటు కాస్తైనా తెలుస్తుందో లేదో అంది భోజనాల టేబుల్ దగ్గర. ఎలా ఉండటానికి ఏముంది, వారం వారం ఫోన్ చేస్తున్నానుగా, బాగానే ఉన్నారు. బాగుండటం సరేలే నవ్వింది రాజేశ్వరి. అమ్మా, కొన్నాళ్ళు నాన్న సంగతి మర్చిపో, కనీసం ఇక్కడున్నన్ని రోజులు అయినా హాయిగా ఉండు అన్నాడు నరేష్. బాగుంది, ఎలా మర్చిపోతారు? 50 ఏళ్ల అనుబంధం చెప్పినంత సులువు కాదు అంది కోడలు వినోదిని. పోనీ నీకంతా అనిపిస్తే ఫోన్ చేసి మాట్లాడు అన్నాడు తేలిగ్గా. వద్దొద్దు, ఊరికే అన్నా. అసలు ఆయన ఎలా ఫీల్ అవుతున్నారో, మనసులోనైనా మిస్ అవుతున్నారో లేదో అన్న ఆలోచనతో అలా అన్నా అంతే నవ్వుతూ అంది రాజేశ్వరి. మన ఇండియన్స్ ఈ సెంటిమెంట్లు, ఈ బలహీనతలే పెళ్ళిళ్ళని నిలబెడుతున్నాయి అనుకుంటాను. ఒక విధంగా చూస్తే మైనస్ పాయింట్, మరో విధంగా ప్లస్ పాయింట్. నిజమే, మన పెళ్ళిలో ఉండే పవిత్రతో సెంటిమెంటో కానీ కొట్టుకున్నా తిట్టుకున్నా భార్యాభర్తల బంధం విడిపోకుండా ఉండటం అన్నింటికన్నా గొప్పదనుకుంటా అంది వినోదిని. ఏమిటోరా ఇది, పెట్టి పుట్టడం అంటారే, చేసుకున్న వాడికి చేసుకున్నంత అన్నట్లు భార్యాభర్తల అన్యోన్యత అన్నది ఓ అదృష్టమే, దానికి నేను నోచుకోలేదనుకోవాలి. అమ్మా, అసలు నీవు నాన్నని మార్చడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదా? ఆయన ప్రవర్తన నీకు నచ్చలేదు, మార్చుకోమని సూచించలేదా? ఏదో సామెత చెప్పినట్టు రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుందని అడుగుతున్నావు. గత 50 ఏళ్ళకి పైగా మీ నాన్నని చూస్తూ
ఆయన ఇతరులని మాట మాట్లాడనిచ్చారా? ఎవరు చెప్పడానికి అవకాశం ఇచ్చారా? నాయనా, ఓ 60 ఏళ్ల క్రితం ఆర్థిక స్వాతంత్రం లేని భార్య భర్తకి ఎదురు తిరిగి నీ పద్ధతి మార్చుకో అని చెప్పే అవకాశం ఉందంటావా? చెప్పిన ఆ భర్త సామరస్యంగా ఆ విషయం తీసుకొని తన్ని తాను మార్చుకునే ప్రయత్నం చేసే సామ్యత ఆనాటి మగవాళ్ళలో ఉండేదా? ఇంటి యజమానిగా, భర్తగా భార్యల మనోభావాలకి గౌరవం ఇచ్చే ప్రసక్తి ఎక్కడ ఉండేదిరా? అది నిజమే నరేష్. అసలు మన దేశంలో భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలకి సగం కారణం కమ్యూనికేషన్ గ్యాప్ అంటాను, వినోదిని అంది. నిజమేనమ్మా. ఈనాటి ఆడపిల్లల నచ్చినది ముఖం మీద చెప్పే అవకాశం మాకానాడు లేదు. భార్య చెప్పడం భర్త వినడమా అన్న ఈగో ప్రతి మగవాడికి ఉండేది. అందరూ అలా కాదులే అమ్మా. అంతా నాన్నలా ఉంటారా? అది ఆయన స్వభావం అనుకుంటాను. మా స్నేహితుల ఇళ్లల్లో నాన్నలు కొందరు బాగానే ఉండేవారే. నీవన్నది కొంతవరకు నిజమే. మగాళ్ళంతా చెడ్డవాళ్ళని ఎలా అంటాం? స్వతహాగా భార్యని, అర్ధాంగిని గౌరవించేవారు లేరనను. కానీ మొత్తం మీద ఆ శాతం చాలా తక్కువ. దానికి కారణం భార్య పూర్తిగా అన్నిటికీ భర్త మీద ఆధారపడాల్సి రావటం. పూజ కొద్దీ పురుషుడన్న మాట నిజం బాబు. నా అదృష్టం ఇంతే నిట్టూర్చి. అందుకే కాస్తైనా మీ నాన్నకి నా విలువ తెలిసొచ్చిందో లేదో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది అంది నవ్వి. రేపు ఆదివారం ఫోన్ చేస్తాగా, అప్పుడు నీవే అడుగు బుద్ధి వచ్చిందా అని హాస్యంగా అన్నాడు నరేష్. మర్నాడు ఫోను వరాలు తీసింది. అయ్యగారు స్నానం చేస్తున్నారండయ్యా అంటూ గబగబా ఆరాటంగా. అబ్బాయి గారు, వంటావిడ వెళ్ళిపోయిందండి అయ్యగారు, వంటావిడ వెళ్ళిపోయిందండి. అయ్యగారు హోటల్ నుంచి తెచ్చుకొని తింటున్నారు. ఆరికి ఆ తిండి పడటం లేదండి. 2 రోజుల నుంచి విరోచనాలు. అమ్మగారికి ఇయ్యండి బాబు ఫోను అంది. ఆయన స్నానం చేసి వచ్చేలోగా మాట్లాడేయాలన్న ఆరాటంతో ఫోను రాజేశ్వర్కి అందించాడు నరేష్. అమ్మగారు, వంటావిడ వెళ్ళిపోయారండి. ఎందుకేటమ్మా? సాధిస్తే, తిడితే, ఏది చేసినా వంకలు పెడితే ఎవరు ఊరుకుంటారమ్మా? మీరేటి పడటానికి? మీరెళ్ళాక అయ్య కోపం మరీ ఎక్కువైందమ్మా. నన్ను తెగ సాధిస్తున్నారమ్మా. వచ్చేయండి బేగా. వరాలు చెప్తుండగానే వరాలు అన్న విశ్వనాథం గారి కేక. ఎవరితో మాట్లాడుతున్నావు? పెట్టేయి ఫోను. నిన్నీ విషయాలు ఎవరు చెప్పమన్నారు? పెట్టు. హూంకరింపు వినబడింది ఫోన్లో. ఫోన్ కట్ అయింది. రాజేశ్వరి నిట్టూర్చింది. కొడుకు ఫోన్ చేసినా అంటూ పొడి మాటలు. బాగున్నాను, నాకేం అంటూ ముక్తసరిగా మాట్లాడేవారాయన. వంటావిడ వెళ్ళిపోయిందని విని కలవరపడింది రాజేశ్వరి. అయ్యో, భోజనానికి ఏం చేసుకుంటున్నారో అంది దిగులుగా. ఏం, ఊర్లో హోటళ్ళు చాలానే ఉన్నాయి, తింటారు. ఊరికే నీవు బాధపడకు. కాస్తన్నా ఆయనకి నీ విలువ తెలిసి వస్తుందిక అన్నాడు తేలిగ్గా నరేష్. అంత తేలిగ్గా అనుకోలేకపోయింది రాజేశ్వరి. మళ్ళీ ఆదివారం నరేష్ ఫోన్ చేస్తే ఇంట్లో ఫోన్ ఎత్తలేదు. ఎవరు ఆ రోజంతా 4-5 సార్లు ఫోన్ చేసినా రెస్పాన్స్ లేదు. ఏమయ్యారు నాన్న? ఎక్కడికి వెళ్ళుంటారు? స్వాగతంలా అన్నాడు. రాజేశ్వరి కాస్త గాబరా పడింది. నాని, పక్కింటి శంకర్రావు గారికి కాస్త ఫోన్ చేసి చూడు, ఆయనకేమన్నా తెలిసేమో. కాదంటే నాన్న మేనత్త కొడుకు రంగా ఉన్నాడు, అక్కడికి చేసి చూడు. ఉండు, నా డైరీలో నంబర్లున్నాయి, ఇస్తాను అందావిడ. పక్కింటి శంకర్రావు ఇల్లు తాళం వేసుంది వారం రోజులుగా. నాకేం చెప్పలేదాయన అన్నాడు. రంగా అంకుల్ ఆ మధ్య ఓసారి మా ఇంటికి వచ్చారు. వంట మనిషి వెళ్ళిపోయింది. ఇంకెవరినన్నా చూడమన్నారు. చూసి పంపిస్తానన్నా. ఇంకా ఎవరు దొరకలేదు. దొరికితే తీసుకువద్దామనుకున్నా. నాకే తెలీదే అన్నాడు. నరేష్ ఆలోచనలో పడ్డాడు. రాజేశ్వరి ఆందోళనతో ఏమయ్యారియనా అంది దిగులుగా. ఉండు, ఇందుకేమన్నా ఫోన్ చేశారేమో అడుగుతాను అంటూ డెట్రాయిట్లో ఉన్న చెల్లెలికి ఫోన్ చేశాడు. జరిగింది చెప్పాడు. ఏమిటో అన్నయ్య, అమ్మ చేసిన పని బాగులేదు. ఈ వయసులో ఆయన్నలా ఒంటరిగా వదిలి రావటం. 60 ఏళ్ళు భరించిన ఆవిడ ఈ ఆఖరు రోజుల్లో ఆయనలో మార్పు వస్తుందనుకుందా? నాన్నగారేం నాకు ఫోన్ చెయ్యలేదు అంటూ మాట్లాడింది బాధగా. నాని, ఏమిటిరా? నాకు గాబరాగా ఉంది. ఈ పెద్ద మనిషి ఏమయ్యారో ఏమిటో. టికెట్ కొనే నాకు వెళ్ళిపోతా.
ఏదైనా జరగరానిది జరిగితే లోకం నింద వేస్తుంది, నా మీదే అంది అపరాధ భావంతో. కొడుక్కి ఏమనాలో తోచక తల ఊపాడు. ఆదివారం ఉదయం 10 గంటల వేళ సావకాశంగా అంతా డైనింగ్ టేబుల్ దగ్గర దోశలు తింటుండగా కారు చప్పుడు, ఆ వెనక ఇందుమతి గొంతు విని కిటికీలోంచి తొంగి చూసిన వినోదిని ఆశ్చర్యంగా మామయ్య గారు వచ్చారు అంటూ వీధి గుమ్మం తలుపు తీయడానికి గబగబా వెళ్ళింది. తల్లి కొడుకులు అర్థం కానట్టు మొహాలు చూసుకుంటుండగానే ముందు ఇందుమతి, వెనకతల నెమ్మదిగా విశ్వనాథం గారు లోపలికొచ్చారు. నాన్నగారిని తీసుకొచ్చానమ్మా, నవ్వుతూ అంది ఇందుమతి తల్లి దగ్గరికెళ్ళి. ఎప్పుడొచ్చారు చెప్పలేదు? నిన్న. తెలుసుండి నటించావా? నరేష్ చెల్లితో మందలింపుగా అన్నాడు. మేమిక్కడ గాబరా పడుతుంటే ఏం తెలియనట్టు మాట్లాడావా? ఏమిటి నాన్నగారు ఇది? చెప్పా చెయ్యకుండా అలా ఇల్లు తాళం పెట్టి వెళ్తే మేము గాబరా పడుతున్నాం. ముందుగా ఫోన్ చేసి వస్తున్నట్టు చెప్పొచ్చుగా. నా కూతురు నా కొడుకుని మనవరాలిని చూడాలనిపించింది వచ్చాను. ముందు పర్మిషన్ తీసుకోవాలా రావటానికి? బుకాయింపుగా అన్నారాయన. నాన్న వస్తారని వీసా కాగితాలు పంపమని ఎవరికి చెప్పొద్దని ప్రామిస్ చేయించుకున్నారు. అప్పుడే వచ్చి 5 రోజులైంది. నిన్న నీ ఫోన్ వచ్చాక ఇంకా సస్పెన్స్ వద్దని నేనే చెప్పి తీసుకొచ్చాను. చూసావా అమ్మా, నాన్నకి నీవంటే ఎంతో ప్రేమో. నీవు లేకుండా ఉండలేక నీ వెనకే పరిగెత్తి వచ్చారు. విశ్వనాథం గారి మొహం సిగ్గుతో ఎర్రబడి, అదేం కాదు. ఏం ఆవిడేనా నన్ను వదిలి అమెరికా వెళ్ళగలదు? నా ఇష్టం, నేను రాగలను. మీ అందరినీ చూడాలని వచ్చాను అంతే. తగ్గిపోను సుమా అన్నట్టు బెట్టుగా అన్నారాయన. అబ్బా నాన్న, ఒక చిన్న మాట, నీవు లేకుండా ఉండలేక వచ్చేశాను అంటే అమ్మ సంతోషిస్తుంది కదా. మీ మగాళ్ళకింత ఈగో ప్రాబ్లం ఉండకూడదు, కూతురు నవ్వుతూ అంటించింది. ఆ ఈగోనే తల్లి భార్యాభర్తల మధ్య దూరాలని పెంచేది. అది మగాళ్ళకి అర్థం కాదు. పెళ్ళాం ముందు తల వంచకూడదనుకుంటాడు మగాడు. తల వంచటం, తల వంపులనుకునే భావన వల్ల జీవితంలో ఏం కోల్పోయాడో అర్థం కాదు మగాడికి. రాజేశ్వరి నవ్వుతూ అంటించింది భార్య వంక గుర్రుగా చూసి. నేనెప్పటికీ తలవంచని వీరుడినే, అది తెలుసుకోండి గర్వంగా తలెగిరేసి చాలా గొప్పగా అన్నారు పెళ్ళాం ముందు తగ్గిపోవటం ఇష్టం లేక. భార్యాభర్తలు ఒకరి ముందు ఒకరు అవసరం అయినప్పుడు తలదించితేనే ఆ సంసారంలో సామరస్యం ఉంటుందని చెప్పటానికే మన పెళ్లిలో జీలకర్ర బెల్లం తంతు ఒకరి ముందు ఒకరు తల దించి, ఒకరి తల ఒకరి చేతిలో ఉంచి తల వంచి జీలకర్ర బెల్లంలా కలిసిపోవాలని పెట్టిస్తారు. దానిలో పరమార్థం అదే అనేది అర్థం చేసుకుంటే తెలివైన మగాడు భార్య ముందు అవసరం అయినప్పుడు లొంగిపోవడంలో సుఖం ఆనందం ఉందని గుర్తిస్తాడు. సప్తపదిలో భార్య కాలివేళ్లు పట్టుకొని మట్టెలు తొడిగించటంలోని పరమార్థం అదే. సంసారంలో అన్యోన్యత ఉండాలంటే అవసరమైనప్పుడు భార్య కాళ్ళు పట్టుకోవడానికి పురుషుడు సిగ్గుపడాల్సిన అవసరం లేదు అని చెప్పటానికే పబ్లిక్గా అందరి ముందు కాలికి మట్టెలు తొడిగిస్తారనిపిస్తుంది. అబ్బో, మీ అమ్మకి పడమటి గాలి బాగా వంటబట్టినట్టుంది. నెల రోజులకే మాటలు జోరుగా వస్తున్నాయి నోట్లోంచి. పెళ్ళిళ్ళ గురించి రీసెర్చ్ చేసినట్టు మాట్లాడుతుంది హేళనగా వ్యంగ్యంగా అన్నారు విశ్వనాథం. అవును, ఇన్నాళ్ళు నోరిప్పకపోవటమే నేను చేసిన తప్పని ఇక్కడికి ఈసారి వచ్చాకే బాగా అర్థమైంది. ఆడది నోరిప్పితే తిరుగుబాటు ధోరణిలాగే కనిపిస్తుంది ఇలాంటి మగాళ్ళకి. రాజేశ్వరి నవ్వుతూనే అంటించింది. డాడీ, వాట్ ఎవర్ యూసే, అమ్మ చెప్పింది కరెక్ట్ అని మీరు ఒప్పుకొని తీరాలి. ఇప్పటికైనా బెటర్ లెట్ దెన్ నెవర్ అన్నాడు కొడుకు నవ్వుతూ. అన్నయ్య, నాన్నగారిలా అమ్మని వదలలేక వెనకాల వచ్చారంటేనే అర్థం కావటం లేదా? నాన్న అమ్మ లేకుండా ఉండలేరని ఇందుమతి నవ్వుతూ హాస్యం ఆడింది. విశ్వనాథం గారి మొహం సిగ్గు వల్ల అవమానం వల్ల ఎర్రబడింది. పంతంగా తల అడ్డం తిప్పుతూ పెదాలు బిగబట్టి, ఐ విల్ నెవర్ సరెండర్. అది తెలుసుకోండి, ఊరికే మార్పు కోసం మిమ్మల్ని చూడాలని వచ్చానంతే అంటూ గదిలోకి నడిచారు. ఆయన మొహం చూస్తూ రాజేశ్వరి నవ్వుకొని, ఏడిసార్లేండి, మొహంలో కళ్ళు పళ్ళు వెల్లుకు వచ్చాయి.
నెల రోజులకే బుకాయించకండి అని చెవి మెలేసి అనాలనిపించింది. చిన్నప్పుడు కొడుకు అలిగి అన్నం తినకుండా పెదాలు బిగపెట్టి ముద్ద పెడుతుంటే నోరు తెరవకుండా అలిగినప్పుడు, పిచ్చి వెధవ, అమ్మ మీద కోపం వస్తే అన్నం మీద చూపిస్తానా అంటూ సుతారంగా నెత్తిన జెల్ల వేసినట్టు వేయాలనిపించింది ఆ క్షణాన ఆవిడలోని తల్లి మనసుకి. కానీ అంత సామరస్యం సరసం ఉంటే ఇంకా కావాల్సిందేముంది అనిపించింది. ఈ కథ ఇంతటితో సమాప్తం అండి. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ధన్యవాదములు.